భగలాముఖి అమ్మవారి సన్నిధానంలో మనం అంతా కూడా ఉన్నాం. ఈ తల్లిని ఆరాధిస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలిగితే, అసలు ఈ అమ్మవారి ఎలా అవతరించారు అనేటువంటి విషయం కనుక చూస్తే, ఒకసారి కృతయుగంలో ఒక పెద్ద తుఫాను వచ్చేసిందంట. దాంతో ప్రజలందరూ కూడా అతలాకులం అయిపోయారు. అది ఇంకా ఎడతెరిపి లేకుండా విపరీతంగా వర్షం కురుస్తుంది. వాగులు వంకలు అన్నీ పొంగిపోతున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనైపోతున్నారంట. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో పాల్పోక ఋషులు దేవతలందరూ కూడా మహావిష్ణువుని ప్రార్థించారంట. ఇంత స్థితికారకుడు కదా మహావిష్ణువు. ఆ మహావిష్ణువుని ప్రార్థించారంట. అలా మహావిష్ణువుని ప్రార్థించగానే మహావిష్ణువు కూడా ఆ భయంకరమైన తుఫాన్ని ఆపలేకపోయాడు. దానితో ఆ మహావిష్ణువు అలాగ వెళ్ళి ఒక చోటకి వెళ్ళి అక్కడ ఒక చోటను కూర్చుని ఆయన గొప్ప తపస్సు చేశారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారండి. కానీ హరిద్రా తాటకు అంటారు అతను కూర్చున్న ప్రదేశాన్ని. ఆ ప్రదేశంలోంచి ఒక భగల అనేటువంటి ఒక అమ్మవారు అందులో అక్కడి నుంచి అవతరించారు. దాన్ని హరిద్రా తాటకు అంటారు ఉన్న ప్రదేశాన్ని. ఆ ప్రదేశం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారికి బొక్కుల భగల అనేటువంటి అమ్మవారి పేరు వచ్చింది. ఆ అమ్మవారు వెంటనే విష్ణువుని ప్రార్థించగానే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో వెంటనే ఆ భయంకరమైన కృపాన్ని కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆగిపోయింది. చదివి అమ్మవారి మరొక పేరు తటస్థ అంటారు. అంటే ఈ భగలాముఖి అమ్మవారిని కనుక మనం భక్తితో శ్రద్ధతో కనుక మనకి ప్రార్థిస్తే ఎలాంటి కార్యాలైనా సరే వెంటనే అమ్మవారి అనుగ్రహంతో వెంటనే కూడా ఏదన్నా మన మనసు చెడు మార్గం వైపు వెళుతూ ఉంటుంటే ఆ చెడు ఆలోచనలు కూడా వెంటనే ఆగిపోతాయి. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేటువంటిది తేలికైన కాదండి. ఎప్పుడు మనం ఎన్ని భక్తి చేస్తున్నా ఎన్ని పూజలు చేస్తున్నా ఎప్పుడు మనసులో ఏ చెడు ఆలోచనలు వస్తుంటాయో తెలియదు. ఆ చెడు ఆలోచన దిగ్బంధం చేసేటువంటి తల్లి భగలాముఖి అమ్మవారు. అంతే కదండి. ఈ భగలాముఖి అమ్మవారిని కనుక మనం భక్తి శ్రద్ధలతో కనుక మనం ఆరాధిస్తే ఎన్నెన్నో మహాకార్యాలు నిర్వహిస్తుంది ఆ తల్లి. ఈ తల్లి భగలాముఖి అమ్మవారి ఆరాధన అతి సామాన్యమైనటువంటిది కాదు. ఈ అమ్మవారిని మనం ఆరాధిస్తే ఎలాంటి కార్యాలైనా సరే మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా ఆ శత్రువు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని మనం అనుకుంటూ ఉంటాం. మనకి ఉన్న శత్రువులని అంటే మనకున్న శత్రువుని తీసేస్తుందని కాదు. భగలాముఖి అమ్మవారిని ప్రార్థిస్తే ఆ శత్రువుల మనసుల్లో మన పట్ల మంచి భావన మంచి ఆలోచన కలిగేటట్టుగా చేస్తుంది ఆ అమ్మవారి కార్యక్రమం. ఆ భగలాముఖి అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆ శత్రువుని కాస్త మన పట్ల మంచి భావన ఆ శత్రువుని కూడా మిత్రులుగా మార్చేస్తుంది భగలాముఖి అమ్మవారిని ఆరాధిస్తే. ఇంత గొప్ప శక్తి భగలాముఖి అమ్మవారిని ఆరాధిస్తే జరుగుతుంది. అంతేకాకుండా భగలాముఖి అమ్మవారిని మనం ఇంకా ఆరాధిస్తే ఆమెని బ్రహ్మాస్త్ర స్వరూపిణి అంటారు. ఆమె బ్రహ్మాస్త్రంతో సమానం అంటారు భగలాముఖి అమ్మవారిని. ఒకసారి రామాయణంలో హనుమంతుడు రావణాసురుడు యొక్క లంకకి వెళ్ళి అక్కడ లంక అంతా కాల్చేస్తూ ఉంటుంటే వెంటనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు హనుమంతు మీద. దాంతో ఆ బ్రహ్మాస్త్రానికి బందీ అయిపోయాడు హనుమంతుడు. అలాగే రామాయణంలో మరొక విశేషంలో రావణాసురుడు యుద్ధం చేస్తున్న సమయంలో రామలక్ష్మణులు ఇంద్రుడు బ్రహ్మాస్త్రంతో బందీ చేస్తే ఆయన కూడా బందీ అయిపోయాడు. ఎందుకంటే అమ్మవారిని బ్రహ్మాస్త్ర స్వరూపిణిగా కూడా భావిస్తారు. ఇప్పుడు ఎవరన్నా మన మీద వరుణాస్త్రం ప్రయోగించారనుకోండి, దానికి వ్యతిరేకంగా ఆగ్నేయాస్త్రం ప్రయోగించాలి. ఒకవేళ మన దగ్గర ఆగ్నేయాస్త్రం కనుక లేకపోతే వెంటనే ఓం భగలాముఖి దేవి నమః అని మనసులో ప్రార్థిస్తే వెంటనే ఆ అస్త్రం కాస్త ఆగిపోతుందంట. ఇంట్లో భర్త భార్యని తిడుతూ ఉంటుంటే ఆ భార్య వెంటనే అతన్ని ఆ తిట్లకి కనుక తట్టుకోలేకపోతుంటే వెంటనే ఆమె మనసులో ఓం భగలాముఖి దేవి నమః అని ప్రార్థిస్తే
వెంటనే అతని నోటి వెంట వచ్చి కాస్త ఆగిపోతాయి. అంటే అమ్మవారు అంచేత అమ్మవారిని తటస్థ స్వరూపుడిగా, అంచేత అమ్మవారి భగల ముఖి భగల